ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. యు మస్ట్ స్పీక్ మై వర్డ్స్ టు దెమ్ వెదర్ దే లిజన్ ఆర్ ఫెయిల్ టు లిజన్. యెహెజ్కేలు చాప్టర్ 2 వర్స్ 8. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఒక్కొక్క వ్యక్తి వారు చేయాలి అనుకున్న పని చేస్తూ వెళ్తుంటారు. ఎదుటి వారి గురించి పట్టించుకోకుండా కొనసాగిపోతుంటారు. మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రోజు వాక్య భాగములో చెప్పబడిన ఈ మాటలు స్వయాన దేవుడే యెహెజ్కేలుతో చెబుతున్నవి. యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్నాడు. అతనిని అప్పుడు దేవునిపై తిరుగుబాటు చేస్తున్న ఇజ్రాయేలు వద్దకు పంపుతూ ఈ యొక్క మాటలు చెబుతున్నాడు. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ల తుప్పల్లోను తిరుగుతున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము, వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము అని. అవును, ఈ భూమి పైన విశ్వాసులముగా జీవిస్తున్న మనం కూడా యెహెజ్కేలు వలె అనేకమైన రకాలైనటువంటి వ్యక్తుల మధ్య జీవిస్తున్నాం. వారిలో అన్యులున్నారు, దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుని పైన తిరుగుబాటు చేసేవారు ఉన్నారు. అటువంటి వారి మధ్య దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనల్ని ఎన్నోసార్లు నిందిస్తారు, దేవుని పేరిట సమస్యలను మనకు కలగజేస్తారు. అయినప్పటికీ మనము ఎప్పుడు కూడా వారు మనల్ని అవమానించే మాటలను బట్టి కృంగిపోకుండా, మనము మన యొక్క పరిశుద్ధతను విడనాడకుండా దేవుడు మనకు ఏదైతే చెప్పి ఉన్నాడో వాటినే మనము ప్రకటిస్తూ ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి, ఏదైనా అమ్ముకునేవారు మన వీధిలోనికి వచ్చినప్పుడు అతడు అమ్మే వాటిని గురించి చెప్పుకుంటూ అరుస్తూ వెళ్తూ ఉంటాడు. ఎవరు కొనినా కొనకపోయినా దిగులు పడ్డు, డిస్కరేజ్ అవ్వడు. అతనికి తెలుసు అతను అమ్ముతున్నది ఏదైతే ఉందో అది అవసరమైన వారే వచ్చి తప్పక కొంటారు అని. ఇంకొక విషయం ఏమిటంటే, ఆ అమ్మే వ్యక్తికి అది బాధ్యతగా తన పొట్టకూటి కోసం తప్పక చేయాల్సినటువంటి పని కాబట్టి దేని గురించి పట్టించుకోడు. ఎవరు ఏమన్నా లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటాడు. అయితే విశ్వాసులము, దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుడిచ్చిన పని చేసే వారంగా ఉండాలి. యేసయ్య పరలోకము ఆరోహణము అవుతున్నప్పుడు సమస్త జనులను నా శిష్యులుగా చేయమని తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. మరి ఇప్పుడు ఆయన యొక్క శిష్యులముగా ఉన్నటువంటి మనం కూడా దేవుడు చెప్పిన పనిని తప్పక చేయాలి కదా. చాలా మంది విశ్వాసులు అంటుంటారు, మేము మా స్నేహితులకు ఏసే మాటలు చెప్తున్నాం, మా బంధువులకు చెప్తున్నాం, మా ఇరుగు పొరుగు వారికి చెప్తున్నాం, ఎంత చెప్పినా వారు వినడం లేదు. చెబుతుంటే మమ్మల్నే తిడుతున్నారు, మమ్మల్నే మీ దేవుడు ఇలా అలా అని అవమానిస్తున్నారు, అందుకే మేము చెప్పడం మానేశాము అని అంటుంటారు. అయితే ప్రభు ఏమంటున్నాడు, వారు వినినా వినకపోయినా నీవు వారికి నేను సెలవిచ్చినటువంటి మాటను తెలియజేయాలి అని. బైబిల్ పరిశుద్ధ లేఖనముల ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీయో చెప్పవలెను. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. కాబట్టి ఈ రోజున ఈ వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాటలు తెలియనటువంటి వ్యక్తి లేదా తప్పిపోయి ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తికి చెప్పడం అనేది మన యొక్క బాధ్యత. వింటున్నారా వినడం లేదా అనేది మనకు అనవసరం. మన యొక్క బాధ్యత అయితే సక్రమంగా నిర్వర్తించాలి. మనము దేవుని నుండి అనేకము పొందుకుంటాం, ఇది కావాలి అది కావాలని అడుగుతాం, మనము దేవునిలో ఉండి సంతోషిస్తాం. మరి దేవుని కోసం ఆయన సువార్తను కనీసం తోటి వారికి చెప్పలేమా? పాపంలో జీవిస్తున్న వారు, ఈ లోకమే శాశ్వతం అని బ్రతుకుతున్న వారు అనేకులున్నారు. వారు మనవలే నిజాన్ని తెలుసుకోవాలి అంటే, అపవాది చేత మూయబడినటువంటి వారి కన్నులు తెరవబడాలి అంటే మనము మన యొక్క కర్తవ్యాన్ని మనము నిర్వర్తించాలి. భక్తుడు అంటున్నాడు, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము అని. యెహెజ్కేలుతో కూడా దేవుడు ఈ విధంగానే
చెబుతున్నాడు. వారు వినినా వినకపోయినా నేను నీకు ఏ మాటలైతే చెప్పానో అవి వారి మధ్య ప్రకటించుము, వారి మధ్య ఒక దేవుని ప్రవక్త ఉన్నాడు అని వారికి తెలియపరచుము అని. అదే విధంగా మరి మనము విశ్వాసులమని మన తోటి వారికి తెలియాలి అంటే, మనము పరిశుద్ధతలో జీవిస్తున్న వారము అని వారు గ్రహించాలి అంటే మన యొక్క మాటలు పరిశుద్ధమైనవిగా ఉండాలి. అంటే దేవుణ్ణి గూర్చినటువంటి మాటలు మాత్రమే మనము నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడాలి. కానీ ఈ లోక సంబంధమైన వాటిని గురించి మాట్లాడితే వారికి ఎలా తెలుస్తుంది మనం విశ్వాసులమని? కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు దేవుడు మనందరికీ ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే ఆయన్ను గూర్చినటువంటి మాటలను మనము చేతనైనంత వరకు ప్రకటించడం. అవతల వ్యక్తి వినినా వినకపోయినా మనకు అనవసరం, కానీ దేవుడు చెప్పిన పని చేయడమే మన యొక్క కర్తవ్యము అని మనం గ్రహించి మన ఘనత కొరకు కాకుండా ఆయన మహిమ కొరకు దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, రానయున్న దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయా మరి తండ్రి, అన్య జనులకు మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలని వారు వినినా వినకపోయినా తండ్రి, అయా మరి తండ్రి, మేము అయా మీ యొక్క రాజ్యమును గురించి, అయా మీ యొక్క అయా రాకడను గురించి ప్రభా, అదే విధంగా మీరు మా కొరకు చేసినటువంటి ప్రాణ త్యాగము గురించి చెప్పేవారముగా మేము ఉండాలని తండ్రి, అయా మరి తండ్రి ఈ రోజున మాకు తెలియజేశారు ప్రభా. అందును బట్టి స్తోత్రములు. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ఉన్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను యేసు నామములో కొట్టివేయండి. రుణ భారాలన్నిటినీ యేసు నామములో తీసివేయండి నా ప్రభా. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, అయా ప్రేమను విస్తరింప చేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి తండ్రి. అదే విధంగా నా ప్రభా, అయ్యా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, క్షేమకరముగా, సౌఖ్యముగా తండ్రి ఉండునట్లుగా కృప చూపించండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి నాయన. అదే విధంగా రక్షణ లేక ఉన్న ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. అదే విధంగా నా తండ్రి, చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి ప్రభా. మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి. యవన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవన వయసులో ప్రభా ఎటువంటి చెడు అలవాట్లకు వారు బానిసలు కాకుండా ప్రభా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, వాక్య ప్రకారంగా జీవించేటువంటి జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయండి. బిడ్డలు చదువుకుంటుండగా ప్రభా మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపండి. చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు అయా యేసు నామములో వారి నుంచి తొలగించండి. అయా తల్లిదండ్రులను ప్రేమించే మనసు, ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించే మనసును వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా వీసాల విషయంలో, పాస్పోర్ట్ విషయంలో మీరు సహాయం చేయండి. ఆయా బిడ్డల యొక్క ఉన్నతమైనటువంటి చదువుల నిమిత్తము వారు పడుతున్నటువంటి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు దయచేయండి తండ్రి. అదే విధంగా ట్రాన్స్ఫర్ విషయంలో కృప చూపించండి. ప్రమోషన్ విషయంలో తండ్రి మీ యొక్క సహాయం దయచేయండి. గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని మీరు అనుగ్రహించండి. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తమేమిటో బిడ్డలు గ్రహిస్తుండగా, మొరపెడుతుండగా తండ్రి మీ చిత్తాన్ని వారికి బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా తండ్రి బిజినెస్ చేస్తున్నారో వారికి తండ్రి ఎటువంటి నష్టాలు రాకుండా మీ యొక్క సహాయం దయచేయండి. ఎటువంటి అనారోగ్యముతో, ఎటువంటి శారీరక రుగ్మతలతో, బలహీనతతో మరి తండ్రి నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో, ఐసీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి బిడ్డలను మీరు లేవనెత్తండి. మంచి ఆరోగ్యము వారికి మీరు అనుగ్రహించండి. సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి ప్రభా. ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. అయ్యా మీకు మొర పెడుతుండగా వారు కన్నీరు కారుస్తూ మీ సన్నిధిలో వేడుకొంచుండగా అద్భుత కార్యాన్ని జరిగించండి ప్రభా. ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించండి తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. వారి జీవితంలో ఆ బహుమానాన్ని అనుగ్రహించండి. అదే విధంగా నా ప్రభా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. వారి అవసరతలు, వారి అక్కర్లన్నిటినీ మీ యొక్క మహిమేశ్వర్యంలో తీర్చండి ప్రభా.
మీరే వారిని నడిపించండి, అనేక ఆత్మలు రక్షించేటువంటి భాగ్యాన్ని దయచండి. మా భారతదేశాన్ని మీరు దీవించండి, సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి. అధికారులందరికీ తోడుగా ఉండండి, సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వారు చేస్తున్న పనులలో ఆశీర్వాదాన్ని దయచేయండి. ఒంటరిగా ఉంటున్న వారికి తండ్రి మీరే తోడై ఉండండి, అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. అయా తల్లిదండ్రి లేని వారి పక్షముగా, విధవరాళ్ళ పక్షముగా వాద్యమాడే దేవుడో తండ్రి, ప్రతి ఒక్కరితో మీరు ఉండమని బ్రతిమిలాడుకుంటూ అయా మరి తండ్రి ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో అయ్యా మీ సన్నిధిలో చేరి మొరపెడుతూ కన్నీరు కారుస్తున్నటువంటి ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని, వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానము నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తల్లో పాలిభాగస్తులుగా ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.